గుడ్ ఈవినింగ్ మచాస్. ఈరోజు మళ్ళీ మీ ముంగట్తో వీడియోకి అయితే వచ్చేసిన. నిన్న వీడియో పెట్టలేదు, దానికి రీజన్ నిన్న అమ్మమ్మల ఇంటికి వచ్చిండే. ఇక్కడ నెట్వర్క్ చక్కగా లేకునండే, అందుకనే నిన్న వీడియో మిస్ అయింది. మళ్ళీ ఈరోజు మీ ముంగట్కి వీడియోతోనైతే వచ్చి ఈరోజు స్పెషల్ వచ్చేసి తలకాయ కూర. ఇస్ నాట్ ఓన్లీ ఏ కర్రీ, కూర ఈజ్ అన్ ఇమోషన్ ఫర్ అస్. ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ లిటరలీ మాటలలో చెప్పలేము దాని టేస్ట్, అంత బాగుంటుంది. మన తెలంగాణ ఇంట్లలో ఏ దావత్ అయినా సరే కంపల్సరీ ఉండే కూర తలకాయ కూర. తలకాయ కూర దేంట్లో తిన్నా బాగానే ఉంటుంది, అన్నంలా రొట్టెలా ఏడనైనా తలకాయ కూర అస్సలు తగ్గేదే లే అంటది. నాకు పాస్ట్ 1 వీక్ నుండి తలకాయ కూర తినాలని క్యారింగ్స్ వస్తున్నాయి. ఈరోజు ఎట్లనన్నా చేసి తెప్పించుకోవాలని చెప్పి తెప్పించుకున్నా. మా మమ్మీని వండమంటే వండా అన్నది, సరేగా నేను వండుతారా భయ్ అని చెప్పి మా డాడీ అయితే కుకింగ్ చేయడం స్టార్ట్ చేసిండు. మన ఛానల్ నుండి మీరు ఏ టైప్ వీడియోస్ కావాలనుకుంటారో ఒక్కసారి నాకు కామెంట్ చేయుర్రి. ఎందుకంటే మనం వీడియోస్ పెడుతున్నా కొద్దీ అన్ఫాలోవర్స్ అయితే పెరుగుతుర్రు. అసలు ఫాలోవర్స్ పెరగాలి కానీ అన్ఫాలోవర్స్ రేషియో అయితే పెరిగింది. మీరు ఒక్కసారి మన ఛానల్ నుండి ఎట్లాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారో కామెంట్ చేయండి. అట్లాంటి కంటెంట్ చేయడానికి మనం ట్రై చేద్దాం. అదే టైప్ అయినా సరే, కుకింగ్ టైప్ వీడియోస్ అయినా, ఫుడ్ రివ్యూ వీడియోస్ అయినా, ఏవైనా సరే మీరు కామెంట్ చేయర్రి. మనం ఆ కంటెంట్ చేయడానికే కంపల్సరీ ట్రై చేద్దాం. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే 1500 ఫాలోవర్స్కి దగ్గరగా ఉంది. జర చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. 1500 ఫాలోవర్స్ అయిన తర్వాత మన ఫాలోవర్స్ కోసం ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నా. ఇంకా వారం అయితే మన తెలంగాణలో మన ఫేవరెట్ ఫెస్టివల్ బోనాలు అయితే షురూ అవుతున్నాయి. ఈ ఆషాఢ మాసంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క గుడికి పోయి అందరు అమ్మవార్ల ఆశీస్సులు అయితే తీసుకుందాం. నాతో పాటు మీరు కూడా అందరు మంచిగా ఉండాలని అమ్మవార్లను అయితే మొక్కుకుందాం. ఆ వీడియోస్ కూడా త్వరలో వస్తున్నాయి. దానికోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టయితే ఫాలో చేయండి. ఇక కూరకాడికి వస్తే కూర మాత్రం ఏడికాడికి జబర్దస్త్ ఉడికింది. లాస్ట్ కూర ఉడికిన తర్వాత దాని మీదకి గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు దాన్ని పొయ్యి మీద ఉడికించుకొని దించి అన్నంలో కానీ రొట్టెలో కానీ దేంట్లో కలుపుకొని తిన్నా కూర మాత్రం జబర్దస్త్ ఉంటుంది బై.